న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఎమ్మిగనూరు మండలం కల్లుగొట్ల గ్రామంలో భూముల సర్వే పేరుతో రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామ సర్వేయర్ రంజిత్ కుమార్ పై వెంటనే సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు విధుల నుంచి తొలగించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం సత్యన్న డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో సోమవారం ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎం సత్యన్న మాట్లాడుతూ రైతులకు సేవ చేయాల్సిన రెవెన్యూ అధికారులు రైతులనే ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమన్నారు. కల్లుగొట్ల గ్రామంలో భూముల సర్వే పేరుతో రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు వారినే కార్యాలయాల చుట్టూ తిప్పడం అన్యాయమని విమర్శించారు. అనధికారికంగా విఆర్ఏ ద్వారా సర్వే పనులు నిర్వహించడం, రీసర్వేలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. రీసర్వే పూర్తయిన జాయింట్ ఎల్పిఎం నెంబర్లను తొలగించకపోవడం వల్ల రైతులు బ్యాంకు రుణాలు, పంట బీమా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులను దోచుకునే వారిని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేయకుండా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎంఆర్ఓ కూడా పట్టించుకోవడం లేదు. సర్వే చేయాలంటే తలారిని అడ్డం పెట్టుకొని రంజిత్ యుగంధర్ గారికి అడ్డం పెట్టుకొని ఎంత ఇస్తావు, ఎకరా కొలిస్తే 10,000, 2 ఎకరాలు కొలిస్తే 20,000 అని అట్లా వ్యాపారం పెట్టుకొని నాన్పి కనీసం నెలకు 2 నెలలకు వచ్చి ఒక 20,000, 30,000 తీసుకొని సర్వే చేసి అక్కడ రైతులకి గలాట పెట్టి మీ దాంట్లో ఎక్కువ ఉన్నది, దాంట్లో తక్కువ ఉన్నది, ఫస్ట్ కొలిసింది అది లేదు, ఇప్పుడు రీసర్వే చేసింది లెక్క మనకని కలిసి ఎక్కువ చూపించి రైతులకి ఇబ్బంది పెట్టి గలాట సృష్టించి వస్తున్న సర్వేని వెంటనే సస్పెండ్ చేయాలని మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. రైతు సంఘము జిల్లా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి సత్యన్న గారు కోరుతున్నాను. కామ్రేడ్, ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం నియోజకవర్గ కార్యదర్శి కేసీ జబ్బర్ గారు, అదేవిధంగా ఏఎఫ్టీఓ పట్టణ కార్యదర్శి బాబు గారు, అదేవిధంగా రైతు సంఘం నాయకులు ఎల్లప్ప గారు, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు అందరూ కూడా రైతులకి అందరూ కూడా పేరున ముందుగా ధన్యవాదాలు చెప్తా. కామ్రేడ్స్, కల్లుగొట్ల గ్రామ సర్వేరు కొలతలు చేయాలంటే వేల రూపాయలు వసూలు చేస్తారు తప్ప ఆయన వీధులలో సక్రమంగా చేయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భూమి పొలాలు కొలత చేయాలంటే పొలాల దగ్గర ఉన్న రైతులకి అక్కడ భూమి ఎక్కువ ఉంది, మీ భూమి ఇలాదకు వచ్చింది, వాళ్ళ భూమి నీకు వచ్చిందని చెప్పి రంకులు పెట్టి డబ్బులు వసూలు చేస్తారు ఆయన. అదే కాదు, సర్వే చేసేటప్పుడు ఏదైనా పొలం చేస్తే పక్కన ఉన్న రైతులందరూ కూడా నోటీసులు ఇవ్వకోకుండా కూడా చాలా సర్వేలు చేయడం కూడా జరిగింది. కాబట్టి అలాంటి సర్వేని వెంటనే సస్పెండ్ చేయాలని మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జాయింట్ ఎల్పీ నెంబర్ల విషయానికి వస్తే మరి ఎప్పుడు పడింది, 3 సంవత్సరాల కిందట జాయింట్ ఎల్పీ నెంబర్లు పడినాయి రైతులవి. ఆ రైతులకు జాయింట్ ఎల్పీ నెంబర్ని తొలగించాలంటే ఒక్కదానికి వచ్చేసి 3,000 నుంచి 4,000, 5,000 వరకు కూడా సర్వేర్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా ఇంత రోజుల వరకు ఎందుకొరకు తొలగించడం లేదు అంటే ఆయన కాలయాపన తప్ప ఆవిడ సర్వే చేస్తాను, ఇక్కడ సర్వే చేస్తాను, నాకు వేరే పనులు లేవా మీదొకటేనని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అదే కాదని మరి జాయింట్ ఎల్పీ నెంబర్లకి పడడం వల్ల రైతులు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. జాయింట్ ఎల్పీ తొలగిస్తే కానీ లేకుంటే వాళ్ళకి న్యాయం జరగదు. జాయింట్ ఎల్పీ ఉన్నందువలన బ్యాంకులు రుణాలు పొందలేకపోతారు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా అయితేనేమి, పిఎం కిసాన్ అయితేనేమి, పంట నష్ట పరిహారం ఇన్సూరెన్స్ అయితేనేమి మొత్తం కూడా రైతులు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి
మేమే కూడా ఆ సర్వేర్ గారికి ఒక లెటర్ రాసియండి అని చెప్తే ఒక లెటర్ రాసిచ్చి కాసి కూడా 4 రోజుల పైన అయినా కూడా ఈ రోజు వరకు దానిపైన కూడా చూడుకోకుండా ఆయన ఎక్కడుంటాడో ఎక్కడ లేదో కానీ ఎవరికి తెలియదు. ఆయన ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కాబట్టి ఇలాంటి సర్వేలని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి లేని పక్షంలో ఇంకా పూర్తిగా రైతులను కూడగట్టి కలగట్ల గ్రామానికి సంబంధించిన రైతులు ఎవరెవరు ఉన్నారంటే సిరార్దొడ్డి అయితేనేమి, కడిమెట్ అయితేనేమి, రాళ్ళదొడ్డి అయితేనేమి, అనేక రకాల గ్రామాలు, సాగనూరు గ్రామాలు, తిమ్మాపురం గ్రామాలు, అన్ని రకాల గ్రామాల రైతులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని వచ్చి ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఇంకా కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ తహసీల్దార్ గారు వెంటనే స్పందించి సర్వేలు తొలగించాలా, మరి వెంటనే తొలగించకపోతే నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఆ జాయింట్ ఎల్పీ నెంబర్లు వెంటనే కూడా తొలగించాలా. మరి సీఎం చంద్రబాబు నాయుడు కూడా జాయింట్ ఎల్పీ నెంబర్లు తొందరగా తొలగించని ఆయన చెప్తాడు, జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తారు. వీళ్ళకి ఎందుకు చీమకు కుట్టినట్లు కూడా కాదని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఆ జాయింట్ ఎల్పీ నెంబర్ తొలగించకపోతే ఖచ్చితంగా మీకు గుణపాఠం తప్పదని పై అధికారుల దృష్టికి తీసుకుపోతామని తెలియజేస్తూ నా పేరు అఖిల భారత సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రటిక్ జిల్లా సహాయ కార్యదర్శి. నా పేరు సత్యన్న. సర్వేర్ గురించి మనము కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు 27/7/2026 సోమవారం రోజున ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మనము సర్వేర్ గురించి మనము కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు మన పార్టీ నాయకులు మన